ఉండండి 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 చెప్తాను అని అక్కడికి వెళ్ళి గంట సేపు మాట్లాడుతున్నాడు. లడ్డు ఇలాగే ఉంది, నేను ఇలాగే ఉన్నాను, తీరిందా? తీరలేదు. ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు, చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు. ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను. గభాలన కంట్లో ఏదో పడి ఇలా అన్నాను, అది కింద పడింది. తీరిందా నా కోరిక? తీరలేదు. నాలుక మీద పడింది రెండో ముక్క, అమ్మయ్యా అన్నాను, ఇప్పుడు నా కోరిక తీరింది కదండి. వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. అందుకే ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖముగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు, కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్దెన్నాన్ని